వాట్సాప్లో ఎవరిదైనా చాట్ హిస్టరీ చూడాలంటే మీరు ఏం చేస్తారు, వాట్సాప్నే ఓపెన్ చేస్తారు. ఇలా వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరు చూడాలి అనుకుంటారో వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ను ఇలా ఓపెన్ చేసి ఇలా మీరు కిందకి అనుకొని వెళ్ళి చూడాలి. అంటే ఇలా కిందకి అనుకొని పర్టికులర్గా ఆ డేట్ని చూస్తారు. ఇలా కాకుండా పర్టికులర్గా మీరు ఒక డేట్ని సెలెక్ట్ చేసుకుంటే ఏ రోజు అయితే చూడాలనుకుంటున్నారో ఆ డేట్ను మటుకే ఎంటర్ చేస్తే మీరు ఆ డేట్ మటుకే మీరు వాట్సాప్ హిస్టరీలోని చార్ట్ చూసే అవకాశాన్ని వాట్సాప్ తీసుకొచ్చింది. ముందుగా నా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఆ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేయండి. మీరు ఎవరిదైతే వాట్సాప్ హిస్టరీ చూడాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క కాంటాక్ట్ను ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కుడి పక్క 3 చుక్కలు ఉన్నాయి కదా, ఈ 3 చుక్కల్ని నొక్కండి. ఈ విధంగా 3 చుక్కలు నొక్కారు కదా, ఇక్కడ చూడండి సెర్చ్ అని ఉంది కదా, సెర్చ్ మీద నొక్కండి. సెర్చ్ మీద నొక్కిన తర్వాత ఇక్కడ కుడి చేతి పక్క క్యాలెండర్ బొమ్మ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కండి. ఇది ఇక్కడ చూడండి క్యాలెండర్ బొమ్మ కనిపిస్తుంది కదా, దాని మీద నొక్కండి. ఇలా నొక్కిన తర్వాత ఇది మార్చి నెల, నేను ఫిబ్రవరిలో చూడాలనుకుంటున్నాను. జనవరి చూద్దాం. జనవరి అవుతే జనవరి నెల 2024. ఇప్పుడు సపోజ్ వీళ్ళు వచ్చేసి 21 జనవరి 21 ఏదైనా మనం ఆ రోజు ఏ చార్ట్ వచ్చిందో మనకి మనం ఏం పంపామని చూడాలనుకుంటున్నాం. ఇక్కడ చూడండి సండే 21వ తేదీ జనవరి 2024 మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ కింద చూడండి ఓకే అని ఉంది, ఈ ఓకే మీద క్లిక్ చేయండి. 21 జనవరి 2024. ఈ విధంగా మీరు పర్టికులర్గా ఏ డేటును చూడాలనుకుంటారో ఆ డేట్ యొక్క చార్ట్ యొక్క హిస్టరీని ఈ విధంగా సింపుల్గా తెలుసుకోవచ్చు. ఇలా కింద కనుక్కోవడం పైకి అనుకోవటం ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఇక నుంచి అక్కర్లేదు. వాట్సాప్లో ఈ విధంగా ఈజీగా మీరు ఎవరి యొక్క చార్ట్ యొక్క హిస్టరీని తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని ఓపెన్ చేసి మీరు సెర్చ్లోకి వచ్చి సెర్చ్ నొక్కిన తర్వాత క్యాలెండర్ బొమ్మ ఉంటుంది కుడి చేతి పక్క టాప్లో, దాన్ని నొక్కి మీరు ఏ డేట్ను చూడాలనుకుంటారో ఆ డేటు ఇచ్చి మీరు ఓకే చేస్తే ఆ డేటుగా మీరు పంపిన లేదా మీకు వచ్చిన చార్ట్ యొక్క హిస్టరీ అనేది అక్కడ కనిపిస్తుందన్నమాట. ఎటువంటి కష్టం లేకుండా ఇప్పుడు ఇక నుంచి ఇలాగా మీరు చార్ట్ యొక్క హిస్టరీని చూడవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.